ఒప్పుకుంటే మనం బ్రహ్మ గురించి మాట్లాడదాం. యేసు లంజా కొడుకు కూతుర్ని దెంగారా, ఆ కూతురి పేరు తల్లి పేరేంటి? ఊళ్ళ మీద భార్యలను దెంగారా చూడు. ఎవరు? దేవుడు ఎట్లా అవుతారా? చూసారా? ఇది పరిశుద్ధుడురా, పరిశుద్ధుడా? మీరు చూసుకోండి రా. ఆదాం పరిశుద్ధుడు కాదా? మీ గ్రంథాలు మీరు చూసుకోండి రా లంజా కొడుకులా. మీ గ్రంథాలు ఫస్ట్ మన యేసురా లంజా కొడుకు. తండ్రి లేకుండా పుట్టాడు యేసురా. తండ్రి లేకుండా పుట్టాడు యేసు. సంగతి ఏంట్రా? కాదురా ఇప్పుడు అరే ఒక మాట సంగతి ఏంటి? అరే నువ్వు మాట్లాడితే మేము మాట్లాడితే కన్ఫ్యూజ్ ఉంటదిరా. స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. యేసు తండ్రి పేరు అడిగా, నువ్వు క్వశ్చన్ అడుగు. అరేతురా నాకు చెప్తున్నాను. మధ్యలో ఎవడురా నువ్వు? నీ అమ్మ మొగుడురా ఆయన. నీ అమ్మ మొగుడు మాట్లాడాయన. तेरे भाई चौधरी अभी मैं मेरी को यीशु के गांड में चोद रहा हूँ, मैं यीशु के गांड में चोद रहा हूँ, मुंह से निकला मैं यीशु के गांड में लगा के यीशु के गांड में मेरा बुल्ली लगा के चोद मुंह से बाहर निकल रहे वो मेरी के मुंह में आके वो छू रहे ఎందుకురా మమ్మల్ని గెలుపు? మా గుద్దలో ఏది పెట్టి ఎందుకు వాసన చూస్తావా? ఒక రిక్వెస్ట్. ఇప్పుడు నీకు బైబిల్ సబ్జెక్ట్ అరే తమ్ముడు, నీకు బైబిల్ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, హిందూ గ్రంథాల సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడే ఇలానే మాట్లాడతావు. నీ గుద్ద పగిలిపోయింది. విషయం ఏంటో కంటెంట్ ఏంటో మీకు కాదురా. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడుగు, నువ్వు క్వశ్చన్ అడుగు. కాదు ఒక్క నిమిషం, నువ్వు క్వశ్చన్ అడుగు, మేము చెప్తాం. కాదురా ఒక్క నిమిషం రా. నువ్వు ప్రశ్న అడుగు, మేము చెప్తాం. మేము అడిగే ప్రశ్న నువ్వు సమాధానం చెప్పు. అడిగినా నువ్వు మరి? రాముడు ఎలా పుట్టాడు? రాముడు దశరథుడికి పుట్టాడు. నేను గ్రంథంలో నుంచి చూపిస్తాను. అశ్వమేధం అంట దేంతో చెప్పు నాకు. అశ్వమేధ యాగం కాదు, పుత్రకామిష్టి యాగం. పుత్రకామిష్టి యాగం అశ్వమేధ యాగం కాదు. అడిగితే లంజా కొడక బూతులు వస్తాయరా మీకు? పుత్రకామిష్టి యాగం ద్వారా పుట్టాడు లంజా కొడక. లంజా కొడక యేసుగాడి తండ్రి పేరు ఏంట్రా లంజా కొడక? వస్తారా మీకు? యేసుగాడి తండ్రి పేరు చెప్పరా లంజా కొడక? రాముడు పుత్రకామిష్టి యాగ ద్వారా పుట్టాడు. నేను చూపిస్తా రామాయణంలో నుంచి. క్రిస్టియన్ పాస్టర్ దేవుళ్ళ కాదురా లంజా పుట్టి లంజా కొడుకు దేవుడు అంటే ఎంత మడు కరెక్ట్ అది చెప్పు. లంజా కొడుకు మేరీ లంజా. అరే మీరు ఆర్యుల లంజా కొడుకుల దేశంలో ఏం చేస్తున్నారు? ఇండియాలో ఏం చేస్తున్నారు? నుంచి వచ్చారా? తెంగినోడు ఎవడు చెప్పు. సరే పరిశుద్ధాత్మత కాకుండా మేరీని తెంగినోడు ఎవడు? దాని సీల్ ఓపెన్ చేసిన పేరు చెప్పు. మేరీ పూకు సీల్ ఓపెన్ చేసిన పేరు చెప్పు. మేరీ సీల్ పూకు ఓపెన్ చేసినోడు ఎవడు? మేరీ పూకు ఓపెన్ చేసినోడు ఎవడు? ఒక్కడిని పుట్టి ఒక్క మాట పుట్టి ఉంటే ఒక్కడు మాట్లాడండి. ఇద్దరిద్దరు మాట్లాడేది కాదు. తప్పులేదు, నేను అడిగిన దాంట్లో తప్పులేదు. ఎందుకంటే మేరీ అశ్వమేధం ఏంటిదిరా? గుర్రంతో పుడతారా? మీ అమ్మని పడుకోబెట్టు. మీ అమ్మని పడుకోబెడితే నీకు గనక తమ్ముడు పుట్టాడు, ఏదో మనుషులు చేసిన మీ అమ్మని గుర్రం దగ్గర పడుకోబెడితే మీ అమ్మని గుర్రం దగ్గర పడుకోబెడితే నీకు తమ్ముడు పుట్టే రాముడు బోర్ కొట్టింది నాకు. ఆడలతో కూడా ఇలాగే మాట్లాడతావు. నీ పేరు ఆడలతో ఇలానే మాట్లాడతా. నీ బొట్టి కొజ్జా నా కొడుకు ఇలానే మాట్లాడతా. ఏం అభ్యంతరం ఏమన్నా? నీ గ్రంథాల నుంచి నీకు మాట్లాడే దమ్ము లేదు. గ్రంథాలు ఏంటి? నా గ్రంథాల పేర్లు చెప్పు. నా గ్రంథాల పేర్లు చెప్పరా? నాకే తెలియదు. నాకు చెప్పు నా గ్రంథాల పేర్లు. బ్రహ్మపురాణం, శివపురాణం. ఎవరు రాశారు? ఎవరు రాశారు? ఎవరు రాశారు? ఎవరు రాశారు తెలియదా నీకు? నాకు తెలియదు. నిన్నెందుకు అడుగుతాను రా ఎరుపుక? నాకు అడుగుతా ఉంటే మీరు అసలు నాకేం సంబంధం రా పుస్తకాలతోటి? నేను చదివినా చదవకపోయినా నాకు పెద్ద నష్టం లేదు వాటి వలన.
నీకు దీంతో ఏం పని మరి? ఈ ఏంటది? గ్రంథాలతో ఏం పని? బైబిల్ ఒరే మీరే కదరా సువార్త అని చెప్పి మా ఇళ్ళకి వచ్చి పుస్తకాలు ఇస్తున్నారు లేదా, యేసు నమ్మారు, రక్తం కార్చాడు, బాగా శిలలు కొట్టారు, ఉమ్మేశారు, మొహాన్ని గుద్ద మీద తన్నారు, మా యేసుని నమ్ముకుంటే మీ పాపాలు పోతాయని చెప్పింది మీరే కదా, మేము చెప్పామా? అవును, వాళ్ళకి చెప్పుకోండి. అందుకే నువ్వు మాకు ఫోన్ చేసాక నిన్ను ప్రశ్నించా, నేను నీకు ఫోన్ చేయలే, నువ్వే మాకు ఫోన్ చేసావు. సువార్తకు వస్తే వాళ్ళకి చెప్పుకోండి. సువార్త కదా, శవార్త అదే, శవం గురించి చెప్పే వార్త కాబట్టి శవార్త అన్నాం మేము. సువార్త నువ్వెందుకంటావా మాట? శివుడు గంజాయి తాగుతాడు. ఎక్కడ తాగాడు? ఎవరు తాగాడు? శివుడు అంటే మీ నాన్న పేరా? శివుడు అంటే మీ నాన్న పేరా? శివాడు మీ నాన్న పేరా? శివుడు అంటే ప్రతి ఒక్క లేదా మీ చిన్నాన్న పేరా? మీ అమ్మను ఉంచుకున్నాడు పేరా శివుడు అంటే? గంజాయి తాగేవాడు కాదురా. యేసుగాడు వచ్చి రోజు నా మడ్డ గుడుస్తారంట, నమ్ముతావా? యేసుగాడు నా గుద్ద నాకి నా ముడ్డి తుడిచిపోతాడని చెప్తా, లెటర్ కూర్చోగానే పొద్దున్నే వచ్చి, నమ్ముతావా? యేసుగాడు పొద్దున్న ఏరగానే పందిలాగా వచ్చి నా పెంట తింటాడని చెప్తా, నమ్ముతావా? మీ అమ్మ వచ్చి రోజు నాతో దెంగించుకుంటది, మీ అమ్మ వచ్చి నాతో రోజు దెంగించుకుంటది. నీ అమ్మ పూకు నాగుతున్నప్పుడు, నీ అమ్మ పూకు నాగుతున్నప్పుడు ఉప్పగా ఉందంటే ఏసై ప్రార్థన చేస్తే తీగా అయింది, మరి నమ్ముతావు ఇవన్నీ? నీ అమ్మ పూకు నాగుతున్నప్పుడు ఉప్పగా ఉంది, నేను నీ అమ్మ పూకు నాగుతున్నప్పుడు ఉప్పగా ఉంది, యేసుకు ప్రార్థన చేస్తే తీగా అయిందంట, మరి ఈయన నమ్ముతావు? మరి నువ్వు యేసు కదరా లంజా కొడుకు, తండ్రి లేకుండా పుట్టాడు. యేసుగాడు కదరా లంజా కొడుకు, తండ్రి లేకుండా పుట్టింది వాడురా. నా తండ్రి పేరు నా సర్టిఫికెట్ లో ఉంది, శుభ్రంగా చూపిస్తా, గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. శివుడు ఎవరు? శివుడు బ్రహ్మ. మీ నాన్న పేరా శివుడు పేరు? మీ నాన్న పేరా? సరస్వతి ఎలా పట్టింది? సరస్వతి ఎవరు? సరస్వతి ఎవర్రా? వీళ్ళంతా ఎవర్రా అసలు? ఎవర్రా వీళ్ళంతా? అయితే కాల్చేరా నీ గ్రంథాన్ని, కాల్చేయి. అసలు నా గ్రంథం నీకు ఎప్పుడు చెప్పాను నేను? నా గ్రంథం కానప్పుడు నేను ఎట్ట కాలుస్తాను? కాల్చేరా లంజా. నా గ్రంథం కానప్పుడు నేను ఎట్ట కాలుస్తాను లంజా కొడక? నీ పెళ్ళాన్ని నువ్వు దెంగుతావు, నేను వచ్చి దెంగనగా? నీ పెళ్ళా నువ్వు దెంగుతావు, నేను వచ్చి దెంగను కదా? నా పెళ్ళా నువ్వు దెంగంటే తప్పైపోయింది. ఆ పుస్తకాలు నాయ కాదన్నప్పుడు నేను ఎందుకు కాలుస్తాను? ఎవరు చెప్పాడు నేను హిందూ అని? నువ్వు అనుకున్నావా హిందూ అని లంజా కొడక? నీ అమ్మ కొత్తలో నా ఎవరు? నీ పెళ్ళాం పూకుని దెంగినోడా? మీ అమ్మని దెంగినోడా? ఏంది మాట్లాడేది? అసలు మాటలు మాట్లాడతావు? నీ పెళ్ళాన్ని ఆతులు కోరుకొని చక్కగా పండుకోమని వచ్చి దాన్ని దెంగుతా లంజనే, సరేనా? దాని పూకుల నిమ్మకాయ పిండుతా, ఎందుకంటే అదంతా పుచ్చిపోయిందో మంచిదో తెలియాలి కదా. నీ పెళ్ళాం పూకుల, నీ అమ్మ పూకుల నిమ్మకాయ పిండి దెంగుతాను, అర్థమైందా? నీ అమ్మ అవులే లంజా కొడక. యేసుగాడు తండ్రి పేరు చెప్పాల, గంట నుంచి అడుగుతున్నాను. లేమ్మ తండ్రి లేకుండా పుట్టిన లంజా కొడుకు అంటారా? అది కూడా తెలియదా నీకు? పరిశుద్ధాత్మ అంటారా? పరిశుద్ధాత్మ. మరి యేసోబుని పెళ్లి చేసుకోవడం దేనికిరా? యేసోబుని పెళ్లి చేసుకోవడం దేనికి? వాడితో ఉంటే సరిపోయేదిగా, మళ్ళీ వీడితో నలుగురు పిల్లలుగా అన్నదిగా. ఏంటి మరి లంజా అంటారు అప్పుడు దాన్ని? ఇద్దరితో పిల్లలు కంటే, ఒకటితో కంటేనే పతివ్రత అంటారు, ఇద్దరితో కంటే లంజా అంటారు. పరిశుద్ధాత్మతో ఉంటే సరిపోయేదిగా, మరి యేసోబు నలుగురు పిల్లల్ని ఎందుకు అన్నది? ఇప్పుడు మీ అమ్మ బ్రహ్మ సంగతి పక్కన పెట్టి, మీ అమ్మ ఇలా చేస్తే ఒప్పుకుంటావా? నేను అడిగిందని చెప్పు. అరే మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు రాజ్యం కోసం, ఒక్క నిమిషం విను. రాజ్యం కోసం అడవికి వెళ్ళాడు. అసలు రాముడి గురించి నాకు అనవసరం, రామాయణమే తెలియదు నాకు. నేను అడుగుతున్న ప్రశ్న ఒక్క నిమిషం, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సంబంధం లేదు. మీ అమ్మగారు పెళ్లి చేసుకొని వేరేవారితో గర్భం చేయించుకుంటే మీ నాన్న ఒప్పుకుంటాడా? మీ నాన్న కాపురం చేస్తాడా? మరి మేరీ చేసింది ఏంటి? నేనేం అడిగాను రా? మీ అమ్మగారు పెళ్లికి ముందే కడుపు చేయించుకుంటే మీ నాన్న ఒప్పుకుంటాడు, మరి యేసేపు ఎలా ఒప్పుకున్నాడు? పరిశుద్ధాత్మ ఎలా చేశాడు? ఆపాదించకు కాదు, ఒక్కొక్క నిమిషం. మరి యేసుకి కాదురా, పరిశుద్ధాత్మకి కన్నెపిల్లలు కావాలి, ఆంటీలు పనికిరారా? నేను అడిగింది నేను. పరిశుద్ధాత్మకి కన్నెపిల్లలు పనికిరారా? ఆంటీలు పనికిరారా? వేరేవాడి పెళ్ళం కావాల్సి వచ్చిందా? వేరేవాడి నేను అడిగింది ఏంటి? పరిశుద్ధాత్మ కాడికి వేరేవాడి పెళ్ళాలు కావాల్సి వచ్చారా? వేరేవాడి పెళ్ళం కావాల్సి వచ్చిందా పరిశుద్ధాత్మ కడుపు చేయడానికి? ఆంటీలు పనికిరారా? కన్నె పిల్లే కావాలా? పెళ్ళైనోడితే పాపం వాడు పెళ్ళం సీల్ ఓపెన్ చేసుకుందాం అని చూస్తే పూకంతా లూజ్ అయిపోయిందా అండి? అరే నేను ఒక మాట చెప్తాను రా, నీకు ఒక మాట, నీకు పెళ్ళైంది కదా ఇప్పుడు. ఏసేపు పెళ్ళాన్ని దెంగేటప్పటికి పూకు లూజ్ అయిందా లేదని అడిగే ప్రశ్న. ఎందుకంటే యేసు పుట్టిన తర్వాత పూకంతా లూజ్ అయిపోయింది మేరీది. మరి ఈడు ఏసేపు ఎలా తృప్తి పడతాడు రా దాంతో కాపురం చేసి?
చెప్పు ఎవడైనా అక్క చెల్లెలు పెళ్ళాం ఉన్నారా సీళ్లు మీరు? పెళ్ళాం సీలు ఎవడు వాడే ఓపెన్ చేయాలనుకుంటాడు